ఎప్పుడు మనం బిజినెస్ మోడ్ లో ఉండేవాళ్ళం. ఈ రోజు ఒక క్రిస్టా ఒకటి తార్ మనకు ఒక అడ్వాన్స్ ఆర్డర్ ఉండే అది తేనిపోతుంటే అప్పుడే తెలిసింది మన స్టాఫ్ రాముది బర్త్డే ఉందని. మళ్ళా వర్క్ రేపు పెండింగ్ పెట్టుకొని ఈ రోజు అయితే షాపింగ్ అయితే వెళ్ళిపోయినాం. మనోడు చూస్తే వైట్ గా ఫేర్ గా ఉంటాడు, ఆయనకి ఏ కలర్ చూడాలో అసలు చాలా సేపు పట్టింది. మొత్తం జల్లెడ పట్టేశాను, జల్లెడ పట్టేసి లాస్ట్ కి అయితే మనం కౌంటర్ దగ్గరికి వచ్చేసినాము. మనమైతే బిల్లు కాడైతే అస్సలు తగ్గేదే లేదు. మనం బిల్ దగ్గర అయితే మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ ఒకటి మిగిలిపోయింది, బేకరీ దగ్గర పోవాలి. ఇప్పుడు బేకరీ దగ్గరికి అయితే వచ్చేసినాం. బేకరీ దగ్గర ఏ కేక్ అని చూస్తే రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నాం. బేకరీ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన రామన్నకి అయితే సర్ప్రైజ్ ఇవ్వడానికి పోతున్నాం. ఆయన తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం. ఆయన వర్క్ మీద పోయినాడు అనుకున్నా కానీ ఇట్లా వచ్చేసరికి సడన్ గా షాక్ అయిపోయింది మనల్ని చూసి. ఇంకా మనమైతే ఆఫీస్ కాడికి వచ్చేసినాం. సెలబ్రేషన్ కి మొత్తం రెడీ చేస్తాం. కార్స్ అన్ని ప్యాక్ అయిపోయినాయి, మొత్తం అడ్జస్ట్మెంట్ చేసి అన్న సెలబ్రేషన్ అయితే అయిపోయినాయి. కేక్ కట్ చేపించేసి చిన్న స్పీచ్ ఉంది, వేరే వీడియోలు పెడతా. అటు నుంచి అటే డిన్నర్కి వెళ్ళిపోయినాం. మనం టోలీ చౌకీకి అయితే వచ్చేసినాం. టోలీ చౌకీలో మంది కింగ్ లో స్పెషల్ మంది దొరుకుతా అంటే స్పెషల్ మంది దగ్గరకు వచ్చేసినాము. మొత్తం ఫటాఫట్ చూసి మెనూ చూసి ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఇమీడియట్ ఒక 10 నిమిషాలు తెచ్చి వేడి వేడి మంది రప్ప లాగించేసి లాస్ట్ లో మనం స్వీట్ తో టచ్ చేయబోతున్నాం. స్వీట్ వచ్చేసి కునాఫా అయితే ఇక్కడ చాలా బాగుంటది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంతటితో మన బర్త్డే బాయ్ సెలబ్రేషన్స్ ముగిసినాయి. థ్యాంక్ యూ.